ఇది సాంకేతికపరమైన ప్రశ్న. అలాగే దీంట్లో ఆచరణాత్మకత లేదు. ఎందుకంటే చాలామంది ప్రతిరోజూ ధ్యానం చేస్తారు. क्योंकि कई लोग हर दिन करते हैं। దాని అర్థం వాళ్ళు పురోగతి సాధించారని కాదు. చాలామంది ఒక గంటకు బదులు 10 నిమిషాలు మాత్రమే ధ్యానిస్తారు. అలాగే చాలామంది 2 గంటలు ధ్యానిస్తారు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇదెలా ఉంటుందంటే, మూర్ఖుడా! నువ్వు చదువుకోవట్లేదు, ఇప్పుడు నా ముందు చదువు అని ఎవరో మిమ్మల్ని చెవులు పట్టుకుని పాఠశాలలో కూర్చోబెట్టినట్లుగా ఉంటుంది. మీరు 8 గంటలు కూర్చుంటారు. అయినప్పటికీ మీరు ఏమీ నేర్చుకోలేరు. यहाँ पे भी मैंने देखा, ఇక్కడ కూడా కొందరు అశాంతితో ఉండటం, కొందరు ధ్యానంలో మునిగిపోవడం నేను చూశాను. అశాంతి ఎందుకు? जब ध्यान का ध्येय है, उनमें मिलन हो जाए, यूनियन विद गॉड। ధ్యానానికి లక్ష్యం ఉంది. అది భగవంతునితో ఏకం కావడం అయినప్పుడు, ఈ ఐక్యతా క్షణం వచ్చినప్పుడు ఏ అశాంతి మిమ్మల్ని పట్టుకుంటుంది? कोई ध्यान नहीं रहेगा। तो ఆ कौन ధ్యాసలో से भाव లేకపోతే से ఇక మనం ఏ किस భావంతో, परिदृश्य ఏ सामने हम మానసిక ध्यान స్థితిలో कर ధ్యానం रहे हैं, చేస్తున్నామనే దానిపై उस पे ये ఇదంతా सब ఆధారపడి आधारित ఉంటుంది. है। चाहे ना आप कभी भी ध्यान नहीं किया लो, మీరు ఎప్పుడూ ధ్యానం చేయకపోయినా, మీ మనస్సు ధ్యానమయంగా మారితే, ఇక మీరు ధ్యానం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎంత బాగా మీరు శృతిలో ఉన్నారని మాత్రమే. అంతే.